గుడ్ మార్నింగ్. అబ్బా, చప్పగా లైబ్రరీ లాగుంది నాకు. లైబ్రరీ సైలెన్స్గా లైబ్రరీ. చరణ్ సార్ని అడగాలి లైబ్రరీ. కొంచెం సేపు దాస్ సార్ పర్మిషన్ తీసుకొని దాసు సార్ ఆవాహయామి. ఏంది ఇది? ఏంది ఏడొస్తుంది? 19 లక్షల ఇన్కమ్ ఏడొస్తుంది? ఏడా? బెంజ్ కార్ నాయన, ఇది బెంజ్ కారు సెలబ్రేషన్ జరుగుతుంది బయట. ఇట్టుంటే ఎట్టా? ఎవరికి కావాలి బెంజ్ కారు? అందరికి కావాలి. మరి ఎవరు ఎక్సైట్మెంట్ లేదు? ఏడా? దద్దరిల్లిపోవాలి. ఓ మాదిరిగా ఉంది అంతే, ఆశించినంత లేదు. ఎవరు ఎక్సైట్మెంట్ చూపిస్తే వాళ్ళకే ఫస్ట్ అట్లా బెంజ్ కార్ వస్తుంది. వడ్డమాను శ్రీనివాస్ సారు, సలీం సారు, దాసు సార్, టి శ్రీనివాస్ సార్ ఎక్సైట్మెంట్ చూపించారు కాబట్టి వాళ్ళ బెంజ్ కార్లు ఆ రేంజ్లో ఉన్నాయి. మరి ఎంతమంది కావాలి? మొదలే నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, నేను తదాస్తా అంటే అయిపోతుంది. బెంజ్ కారు ప్రాప్తిరస్తు అంట. ఎవరైతే ఎక్సైట్మెంట్ చూపిస్తున్నారు? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పవన్ రాజ్. నేను హైదరాబాద్ అంబర్పేటలో ఉంటాను. బేసికలీ ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచి ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్కి రావడం జరిగింది. అండ్ నాకు బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి దాసు సార్, పూర్ణిమ మేడంకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ ఆల్ అప్లయన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మేము ఈ స్థాయికి రావడానికి అందరూ, ప్రతి ఒక్క లీడర్స్ అందరూ కూడా విన్నింగ్ టీం కారణం. అండ్ మేమైతే ఫస్ట్ మా బిజినెస్లో ఫోటోగ్రఫీలో ఉండగా 16 సంవత్సరాలు కష్టపడితే ఒక కారు కొనుక్కోగలిగినాం. బట్ ఈ ప్లాట్ఫామ్లో 16 మంత్స్లోనే కారు వచ్చింది. ద పవర్ ఆఫ్ వెస్టీజ్. అండ్ రాష్ట్రం దాటి బయటికి పోవాలంటేనే 100 సార్లు ఆలోచిస్తుండే. బట్ వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత థాయిలాండ్, దుబాయ్, అబుదాబి, ఖతార్, దోహా ఇలాంటి విదేశాలు ప్రయాణం కూడా మేము చేయడం జరిగింది. అండ్ టీంలో మంచి మూమెంటం ఉంది. దాదాపు 38 మెంబర్స్కి కార్ రావడం జరిగింది విత్ ద సపోర్ట్ ఆఫ్ విన్నింగ్ టీమ్ అండ్ అప్లయన్స్. అండ్ నేను ఇంకా నెక్స్ట్ టాపిక్ మాట్లాడే ముందు ఒకసారి మా మేడంకి ఇస్తాను. నమస్కారం అండి అందరికీ కూడా. నా పేరు హరిణి. వెస్టేజ్లో రాకముందు నేను హౌస్ వైఫ్గా ఉన్నా. అండ్ చాలా గర్వంగా ఉంది ఈరోజు వెస్టేజ్లో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ లాగా ఉన్నామనేసి. సో ఈ అవకాశం మీ అందరికీ కూడా ఉంది. ఇక్కడ సక్సెస్ కావాలి అంటే కనుక కేవలం ఇన్నోసెన్సీగా మనం వర్క్ చేయాలి. ఇన్నోసెన్సీ అనేది లేకపోతే కనుక మనకు సక్సెస్ చాలా లేట్ అవుతుంది, రాకపోవచ్చు కూడా. కాబట్టి ఇన్నోసెన్సీ, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 7 ఇయర్స్ పిల్లల లోపల ఎవరైతే ఉంటారో, 7 ఇయర్స్ ఏజ్ లోపల వాళ్ళందరూ కూడా ఇన్నోసెన్సీగా ఉంటారు. కాబట్టి మన మాట చెప్పింది చెప్పినట్టుగా వింటారు. ఒప్పుకుంటారా లేదా? ఎస్. 7 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి ఏమని అనిపిస్తుంది అంటే, నాకు తెలుసు అన్నీ అనేసి ఒక మైండ్ సెట్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళది. కాబట్టి వాళ్ళకు అప్పుడు సక్సెస్ అనేది కొంచెం లేట్గా వస్తుంటుంది. అదే 7 ఇయర్స్ లోపల చూస్తే సక్సెస్ ఎలా అయితే వాళ్ళకు వస్తుందో, ఇక్కడ కూడా మనము మన అప్లయన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాట చెప్పింది చెప్పినట్టుగా మనం వినాలి. ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. 7 ఇయర్స్ పిల్లలు ఎలా అయితే ఉంటారో మనము అలానే అయిపోవాలి. ఈ బిజినెస్లో రావాలి, మనకు ఫాస్ట్గా సక్సెస్ కావాలి అంటే కనుక. సో మీరందరూ కూడా అలా ఉండండి, మీ అందరికీ కూడా సక్సెస్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ కొంచెం పిన్స్ పెరగంగానే మనకు అన్నీ తెలుసు అనేసి ఒక ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మన సక్సెస్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. ఆ ఆలోచన అనేది రాకపోతే కనుక ఫస్ట్ సీట్స్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళలాగా మీరందరూ కూడా సక్సెస్ తీసుకుంటారు, lakhs of rupees చెక్స్ తీసుకుంటారు, లగ్జూరియస్ కార్స్, ఇంకా లగ్జూరియస్ హౌస్ అనేది మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇన్నోసెన్సీగా వర్క్ చేయండి, మీరు అందరు డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. ఇంతేనా? ఇప్పుడే చెప్పిన, నాలుక మీద మచ్చలు ఉన్నాయి. ఎవరికి ఎక్సైట్మెంట్ చూపిస్తే వాళ్ళకే కారు వస్తుంది. ఎస్, థ్యాంక్ యూ. ఇన్నోసెన్సీ గురించి చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. అండ్ ఒక పెట్రోల్ బంక్లకి ఒక లగ్జరీ కార్, బెంజ్ కార్, బ్లాక్ కలర్, సయ్యన స్పీడ్ మీద వచ్చిందంట. లాస్ట్ దాకా వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? ఎస్, ఎక్సైట్మెంట్ లేకపోతే అందుకు అడుగుతున్నాం. ఎస్, అయితే పెట్రోల్ బంక్లకి మిట్ట మధ్యాహ్నం ఒక బ్లాక్ కలర్ బెంజ్ కార్ స్పీడ్గా వచ్చి ఆగింది. ఫుల్ ట్యాంక్ అని చెప్పనగానే ఆ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసేటువంటి వ్యక్తి ఏం చేసిండంటే, అబ్బా ఎంత బాగుంది కారు,
అని చెప్పి చూస్తున్నాడు. లోపల నుంచి వెళ్ళి ఆ కార్ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి బయటికి వచ్చి, ఎస్ ఏం చూస్తున్నావు బ్రదర్ అంటే, కార్ సూపర్ ఉంది అంటే, నీకు కూడా ఇట్లాంటి కార్ కావాలంటే నా దగ్గరికి ఒక మంచి ఐడియా ఉంది అని చెప్పి విజిటింగ్ కార్డు తీసి ఇట్లా ఇస్తాడు. అతను కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత విజిటింగ్ కార్డు చూసిన తర్వాత ఆయన ఎవరో వచ్చి నాకు విజిటింగ్ కార్డు ఇచ్చి ఇట్లాంటి కార్ నీకు ఇప్పిస్తాదా అని చెప్పి అంటున్నాడు. సట్ ఇవన్నీ బేకార్ అని చెప్పని కార్డుని స్మాష్ చేశాడు, పక్కకు వారేస్తాడు, నలిపేసి పక్కకు వారేస్తాడు. ఎగ్జాక్ట్గా 3 సంవత్సరాలు అయిన తర్వాత అదే స్పీడ్ తోటి ఇంకొక బ్లాక్ కలర్ బెంజ్ కార్ అనేది అదే పెట్రోల్ బంక్లోకి వస్తుంది. అదే పెట్రోల్ పోసే అతను చూస్తాడు, అరే 3 సంవత్సరాల కింద ఇదే స్పీడ్ తోటి వచ్చి కార్ ఆగింది, అయినా ఇది అని చెప్పి అనుకుంటాడు. బట్ ఆ 3 ఇయర్స్ బ్యాక్ ఉండేటువంటి వ్యక్తి కాదు, ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తి. మళ్ళీ కార్ల నుంచి అది దిగి, ఏం బ్రదర్ అట్లా చూస్తున్నావు అని చెప్పంటే, అదే ఈ కారు ఇంతకుముందు ఎప్పుడో చూసినట్టు ఉంది అదే అంటే, నన్ను నువ్వు గుర్తుపట్టలేదా ఇంతకు అంటాడు. నేను గుర్తుపట్టలే అంటే, అరే ఇదే పెట్రోల్ బంక్లో నేను ఊడుస్తుండే కదా, స్వీపర్ కదా, నువ్వు ఒక అయినప్పుడు కార్డు ఇచ్చిండు ఒక బెంజ్ కార్ ఓనర్, ఆ కార్డు నువ్వు వారేసినావు, నేను ఆ కార్డు తీసుకున్నా, ఆయనకు ఫోన్ చేసిన, వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ చెప్పినాడు, నేను ఆయనని ఇన్నోసెన్సీగా ఫాలో అయినా ఈరోజు బెంజ్ కార్కి ఓనర్ అయిపోయినా అని చెప్పి చెప్పిండు. ఆ ఇన్నోసెన్సీ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే బెంజ్ కారు మీదే, విఎంసీఎం మీరే, 10 లక్షల పైన ఇన్కమ్ మీరే, అద్భుతమైనటువంటి లైఫ్ మీదే. ఎవరికి కావాలన్నా ఒక్కసారి చేతుల్లో పెడితే తదాస్తు అంట, తప్పకుండా నెక్స్ట్ ఇయర్ వరకు మీకు వస్తుంది. తదాస్తు.